హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. శ్రీమాత్రే నమః. ఇప్పుడు ఉగాది ప్రత్యేకత గురించి తెలుసుకుందాం. ఉగాది దాని ప్రత్యేకత. ఉగాది అంటే యుగాది అనే పదం నుండి ఉద్భవించింది. అంటే కొత్త సంవత్సర ఆరంభం. ఇది ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక మరియు మహారాష్ట్ర రాష్ట్రాల్లో ఉత్సాహంగా జరుపుకునే పండుగ. ఉగాది పండుగ చైత్రమాస శుక్లపక్ష పాడ్యమి తిథి నాడు జరుపుకుంటారు. ఇది తెలుగు నూతన సంవత్సర ప్రారంభాన్ని సూచిస్తుంది. ఈ ఉగాది పండుగ ప్రత్యేకతలు ఏంటంటే ఉగాది ప్రత్యేకతలు: ఒకటి, పంచాంగ శ్రవణం. ప్రతి ఉగాది రోజు పండితులు చెప్తారండి. పంచాంగ శ్రవణం ఈరోజు భవిష్యత్ సంవత్సరానికి సంబంధించిన జ్యోతిష్య ఫలితాలను పండితులు మనకు తెలియజేస్తారు. అంటే ఈ సంవత్సరంలో ఏమేమి ఉంటాయి, రాశి ఫలాల గురించి, ఎవరి రాశి గురించి వాళ్ళు తెలుసుకోవచ్చు అన్నమాట. రాశి ఫలాల గురించి తెలియజేస్తారు. రెండవది, ఉగాది పచ్చడి. ఇది జీవితంలోని షడ్రుచులను అంటే తీపి, చేదు, కారం, పులుపు, ఉప్పు, వెచ్చదనం సూచిస్తూ ప్రత్యేకంగా తయారు చేస్తారు. ఈ ఉగాది పచ్చడి తప్పకుండా ఉగాది రోజు తినాలండి. ఇది తినే ముందు ఒక శ్లోకం కూడా చదువుకోవాలండి. అది తర్వాత నేను నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. మూడవది, శుభకార్యాల ప్రారంభం. అంటే కొత్త పనులను ప్రారంభించడానికి, వ్యాపార కార్యకలాపాలకు దీనిని శుభదినంగా భావిస్తారు. అంటే ఈరోజు చాలా మంచి రోజు, ఏ పనైనా నిర్విఘ్నంగా ప్రారంభించవచ్చు. నాలుగవది, గృహాల అలంకరణ. ఇంటిని మామిడి తోరణాలతో అలంకరించి రంగోలీలు వేస్తారు. అంటే ఇంటి ముందర మంచిగా నూతన తెలుగు సంవత్సరాది ముగ్గులు వేసుకోవచ్చండి. పూజా కార్యక్రమాలు: విష్ణు, శివుడు లేదా ఇష్టదేవతలను ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అంటే మీ ఇష్టదేవత ఏముందో అది తప్పకుండా ఈరోజు చదువుకోవాలన్నమాట. ఈరోజు విష్ణు సహస్రనామం చేసుకుంటే చాలా చాలా మంచిదండి. తప్పకుండా వీలైతే విష్ణు సహస్రనామం చేసుకోగలరు. ఆరోది, సాంస్కృతిక కార్యక్రమాలు. పాటలు, నృత్యాలు, కవిత్వాలు మరియు ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. అందరికీ శుభాకాంక్షలు అండి. ఉగాది శుభాకాంక్షలు.